హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. డీఏ ప్రకటనకు ముహూర్తం ఖరారంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరికీ ఇది నిజంగా ఒక అద్భుతమైన మరియు అత్యంత సంతోషకరమైన సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా లక్షలాది మంది ఉద్యోగ వర్గాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కరువు భత్యం డీఏ ప్రకటనకు సంబంధించిన అధికారిక ముహూర్తం ఎట్టకేలకు ఖరారైందని సమాచారం అందుతోంది. ఈ ప్రకటన వెలువడడానికి రంగం సిద్ధమైందని, వచ్చే వారం నాటికి దీనిపై కేంద్ర మంత్రిమండలి తుది నిర్ణయం తీసుకొని తీపి కబురు అందించబోతోందనైతే తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసే ఈ వార్త కోసం వెయ్యి కళ్ళతో నిరీక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 8వ వేతన సంఘం ఏర్పాటు మరియు అమలులో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఓసారి కొత్త వేతన సంఘం ద్వారా జీతాలు భారీగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఆ ప్రక్రియ ఆలస్యమవుతున్న తరుణంలో పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రభుత్వం డీఏ పెంపును ఒక ఆయుధంగా ఉపయోగిస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో ఉద్యోగుల ఖాతాల్లోకి చేరే జీతం కేవలం సాధారణ జీతం మాత్రమే కాకుండా అదనపు నగదుతో కూడినటువంటి భారీ మొత్తంగా ఉండబోతోంది. ఇది ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అనటంలో సందేహం అయితే లేదు. నియమ నిబంధనల ప్రకారంగా చూస్తే 8వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1 తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఈ కమిషన్ ఏర్పాటులో మరియు సభ్యుల నియామకంలో జరిగిన జాప్యం వల్ల కొత్త వేతనాల అమలు ప్రక్రియ కొంత వెనక్కి నెట్టబడింది. ఒక వేతన సంఘం తన అధ్యయనాన్ని పూర్తి చేసి అన్ని శాఖల నుండి నివేదికలు సేకరించి ప్రభుత్వానికి సిఫార్సులు అందజేయడానికి కనీసం 18-24 నెలల సుదీర్ఘ సమయం అయితే పడుతుంది. ప్రభుత్వం ఆ నివేదికను పరిశీలించి ఆమోద ముద్ర వేయడానికి మరికొంత సమయం పడుతుంది. కాబట్టి పూర్తిస్థాయి కొత్త జీతాలు అందుకోవడానికి 2028 జనవరి వరకు వేచి చూడాల్సి రావచ్చు అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఈ మధ్యంతర కాలంలో ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండటానికి పెరిగే కరువు భత్యమే ప్రధాన ఆర్థిక వనరుగా అయితే మారుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఏప్రిల్ 2026లో అందబోయే డీఏ పెంపు కేవలం ఆ ఒక్క నెలకు మాత్రమే పరిమితం కాదు. ఇది జనవరి 1 తేదీ నుండి వర్తిస్తుంది కాబట్టి జనవరి, ఫిబ్రవరి మరియు మార్చి నెలలకు సంబంధించి 3 నెలల బకాయిలు కూడా ఏప్రిల్ నెల జీతంతో కలిపి ఒకేసారి రానున్నాయి. అంటే ఉద్యోగులకు ఏప్రిల్ నెలలో ఒక రకమైన బోనస్ లాంటి నగదు అందుతుందన్నమాట. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ప్రాథమిక వేతనంలో 58% కరువు భత్యాన్ని పొందుతున్నారు. గత 6 నెలల వినియోగదారుల ధరల సూచి ఏఐసీపీఐ గణాంకాలను పరిశీలిస్తే ప్రభుత్వం నుండి మరో 3% పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ 3% పెంపు ఖరారైతే ఉద్యోగుల మొత్తం డీఏ అనేది 58% నుండి 51%కి పెరుగుతుందన్నమాట. ఉదాహరణకు ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 50,000 అనుకుంటే 3% పెంపు ద్వారా అతనికి రూ. 1,500 అదనపు ప్రయోజనం అయితే కలుగుతుంది. దీనికి తోడు 3 నెలల బకాయిలు కలిపితే అదొక రూ. 6,000 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం పెన్షనర్ల విషయానికొస్తే వారికి కూడా డీఎన్ఎస్ రిలీఫ్ పేరుతో ఇదే రకమైన పెంపనేది వర్తిస్తుంది. ఇది వారి పదవీ విరమణ జీవితానికి ఎంతో ఆసరాగా అయితే నిలుస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ప్రభుత్వం ప్రకటించబోయే ఈ 3% డీఏ పెంపు ఉద్యోగులకు కొండంత అండగా అయితే నిలుస్తుంది అని చెప్పవచ్చు. వచ్చే వారం కేంద్రం నుండి వెలువడే అధికారిక ప్రకటన కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి కేంద్ర ప్రభుత్వం 3% గనుక డీఏని ప్రకటించినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారంగా, లెక్కల ప్రకారంగా కేంద్రం 1% ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వము 0.91% ప్రకటించాలి. అంటే ఈ లెక్కన కేంద్రం 3% ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వము 0.91 ఇంటూ 3 ప్రకటించాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా లెక్క కట్టినట్లయితే
ఈ విధంగా అయితే ఉంటుంది. 2.73% మన రాష్ట్ర వాటా అయితే ఉంటుందన్నమాట. సో, ఇది మనకు ఆహ్, రావాల్సి ఉందన్నమాట. అలాగే ప్రస్తుతం మనకు ప్రకటించిన డీఏ చిట్ట చివరి డీఏ వచ్చేసి జనవరి 2024కు సంబంధించి అమల్లో ఉంది. ఆహ్, విచ్ ఈజ్ 37.31% అన్నమాట. సో, తర్వాత మనకు 2024 నుంచే జూలై, అలాగే 2025కు సంబంధించి జనవరి జూలై అండ్ ఇప్పుడు 2026కు సంబంధించి జనవరి. మొత్తం 4 డీఎలు పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. వీటి అమౌంట్ దాదాపుగా ఒక 10% వరకు కూడా ఉండొచ్చు. దాదాపుగా అప్రాక్సిమేట్‌లీ బిలో 10% వరకు. అంటే ఎంత నష్టం అంటే ప్రతి ఒక్క 20,000 జీతం పొందే ఉద్యోగి కావచ్చు, పెన్షన్ పొందే పెన్షనర్‌కి కావచ్చు, ఈ యొక్క 10% అంటే రూ. 2,000 నష్టపోతున్నారనమాట. డీఏ, డీఆర్ రూపంలో ఇక్కడ. సో, ఇది ఆర్థికంగా తీవ్ర నష్టం అనేది చెప్పొచ్చు. తర్వాత ప్రకటించినప్పటికీ బకాయిలైతే ఇస్తారు కానీ, వాటిని బకాయిలు సరిగ్గా జమ చేయటం లేదు. మనకు బకాయిలంటే ఆహ్, మనకు గుర్తొచ్చేదేందంటే, ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలకు ఏప్రిల్ 2025కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే జనవరి 2024 డీఏ ప్రకటించిందో, ఈ డీఏకి గాను ఇందులో 10% ఈ ఏప్రిల్ నెల జీతంతో పాటు కలిపి మార్చి 1 తేదీన సారీ ఫ్రెండ్స్ మే 1 తేదీన అంటే వచ్చే 1 తేదీన చెల్లించాల్సి ఉంది. ఆహ్, మొత్తానికి ఈ ఏప్రిల్ నెల పే స్లిప్‌లో ఇది 2026 సారీ ఫ్రెండ్స్. 2026 ఏప్రిల్ నెల పే స్లిప్‌లో మనకి డీఏ, డీఆర్ అరియర్స్ అయితే 10% రావాలి. ఇది 33.67%తో డీఏ ఏదైతే ఉందో, అది ఎన్ని నెలలకు పెండింగ్ ఉందో, ఆ మొత్తం అమౌంట్‌లో 10% రావాలి. సో, మరి దీన్ని గూడా మనము డీటెయిల్డ్‌గా ఒక టేబుల్ రూపంలో అయితే మరొక వీడియోలో ఆహ్, చూద్దాము. సో, మరొక వీడియో రూపంలో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ డీఏకి సంబంధించి తాజా అప్డేటు. సో, కేంద్రం త్వరలో అయితే డీఏని ప్రకటించబోతుందనైతే వార్త ఇప్పుడు శుభవార్తగా అయితే పరిగణించవచ్చు. సో, కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్రాలు కూడా ప్రకటించాలి కాబట్టి, మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా 4 డీఏలు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కనీసం రెండిటినైనా ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్స్ కోరుతూ ఉన్నారు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.